ప్రభు నామంలో అందరికీ నా నిండు వందనాలు. యోనా గ్రంథం నుంచి మనం గత 3 రోజులుగా ఇది 4వ రోజు. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము మనం నేర్చుకున్నాము. యోనా గ్రంథం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. చాలామంది నాకు ఫోన్ చేసి చాలా మంచిగా వివరిస్తున్నారు, కొంచెం సౌండ్ ఎక్కువగా పెట్టండి అని చెప్పి అన్నారు. చాలా సంతోషం. అయితే యోనా గ్రంథంలో 4వ అధ్యాయం గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. అయితే దేవుడు నినివే పట్టణం గురించి చాలా ప్రేమతోనూ వాళ్ళ విషయంలోనూ దేవుడు చాలా శ్రద్ధగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరైనా నశించిపోతున్న ఆత్మలను, నశించిపోతున్న 100 గొర్రెలు, ఒక గొర్రె తప్పిపోయిన 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ గొర్రె కోసమే, తప్పిపోయిన గొర్రె కోసమే దేవుడు ఎలా ఉన్నాడో, ఆ నినివే పట్టణస్థుల ప్రజలు పాపంలో పడిపోయారు, వాళ్ళ గురించి దేవుడు చాలా శ్రద్ధ చూపించాడు. ఆ పట్టణానికి యోనా పంపిస్తే యోనా దేవుడికి వ్యతిరేకంగా నినివే పట్టణానికి వెళ్ళకోకుండా తర్కీష్ పట్టణానికి వెళ్ళాడు. అయితే వెళ్ళిన తర్వాత ఆ తప్పును తెలుసుకొని మళ్ళీ నినివే పట్టణానికి వెళ్ళి దేవుడు చెప్పిన మాటలు వాళ్ళకి ప్రచురించాడు, ప్రకటించిన తర్వాత ఆ ప్రజలందరూ తన చెడుతనాన్ని మానుకొని దేవుని దృష్టిలోనూ భయభక్తులు కలిగారు. కలిగిన తర్వాత 300 సంవత్సరాలు అషూర్ రాజ్యాన్ని 300 రాజ్యం అది నినివే పట్టణం కేంద్రంగాను పాలించారు. అయితే దేవుడి కృపను బట్టి ఇంకా 150 సంవత్సరాలు దేవుడు ఆ అషూర్ రాజ్యానికి చాలా బలంగా ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని దృష్టిలో చాలా బలపడ్డారు, స్థిరపడ్డారు. ఈ 150 సంవత్సరాలు కూడా, అంతకుముందర 300 సంవత్సరాలు, తర్వాత ఈ 150 సంవత్సరాలు కూడా నినివే పట్టణం చాలా కేంద్రంగాను అషూర్ రాజ్యం వర్ధిల్లింది. అయితే ఈ నినివే పట్టణం ఏం జరిగిద్దని చెప్పేసి యోనా నినివే పట్టణానికి ముందుకు వచ్చి ఒక చిన్న పాకేసుకొని చూస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, అక్కడ బాగా ఎండ ఉందని చెప్పేసి అక్కడ ఒక చిన్న సొర చెట్టు మొలకిచ్చి ఆ ఎంపటినే సొర చెట్టు ఆకులు మంచిగా వచ్చాడు. యోనాకు మంచి నీడనిచ్చాయి, సంతోషం అనిపించింది. తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేసిందంటే, ఆ సొర చెట్టు మీదకి ఒక పురుగుని తీసుకొచ్చాడు. ఆ పురుగు ఆ సొర ఆకులు తినేసి మళ్ళీ చెట్టు మొత్తం వాడిపోతుంది. వేడిగాలు తప్పిస్తాడు. వెంపడిన ఆ యోనాకు వడదెబ్బ తగులుతుంది. దేవుడు నిన్నేమి చల్లటి నీడనిచ్చాడు, ఈరోజు బాగా వేడి ఉందని బాగా కోపం వస్తుంది యోనాకి. ఎందుకు ఇలా జరిగిందని కోపం వస్తే, నువ్వు కోపడటం మంచిదా అని చెప్పి దేవుడు అంటాడు. అవును దేవుడా, నేను కోపడటం చాలా మంచిది, నా నీడనిచ్చింది ఈరోజు వాడిపోయింది అంటాడు. మరి నువ్వే అట్టంటే, నినివే పట్టణాన్ని నేను చాలా ప్రేమించాను, 125,000 కుడి ఎడమలు గల చాలా పశువులు గల నినివే పట్టణం విషయంలో నేనేమనుకోవాలి, కోపడాలా? ఆ పట్టణం గురించి చాలా ఆలోచించాను, అందుకే అలా జరిగిందా అని యోనాను అడుగుతాడు. ఎందుకంటే నువ్వు ఒక్కరోజే సొర చెట్టు విషయంలో నువ్వు ఎంత బాధపడితే, నేను ఎన్నో సంవత్సరాలుగా నినివే పట్టణ ప్రజల గురించి నేనెంత బాధపడాలి అని యోనాను అంటాడు. 150 సంవత్సరాలు పరిపాలించిన నినివే పట్టణంలో అషూర్ రాజు మళ్ళీ పాపంలో పడిపోతారు, చెడు అలవాట్లు పడిపోగా వెంబడినే బబులోను రాజ్యం వచ్చి అషూర్ రాజ్యం మొత్తం నేలమట్టం చేసింది. ఎందుకంటే దేవుళ్ళు ఉంటేనే మనం బ్రతుకుతాం. ఇప్పుడు బ్రతుకున్నామంటే దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి. అది ఎప్పుడైతే నువ్వు పాపంలో పడిపోతావో, నువ్వు సాతాను విషయంలో నువ్వు చిక్కిపోతావు, అప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకే యోనా గ్రంథం వల్ల మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఇది మనం యేసుప్రభు వారికి సాదృశ్యం. యోనా సొరచాపలో 3 రోజులు ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా తన సమాధిలో 3 రోజులు ఉన్నాడు. దేవునికి సాదృశ్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో అంటాడు, యోనా ఆ 3 దినములు సొరచాపలో ఉన్నట్లే దేవుని కుమారుడు కూడా 3 దినములు సమాధిలో ఉంటాడు. యోనా కంటే గొప్పవాడు ఇంకో రాబోతున్నాడు అని మత్తయి సువార్తలో రాయబడింది. అలాగే సొలొమోను కన్నా జ్ఞానం గలవాడు ఇంకెవరు ఉన్నాడంటే, ఇంకో అతను ఉన్నాడని దక్షిణపు రాణి కూడా అంటది.
మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మన మీద చాలా ప్రణాళికతో ఉన్నాడు. మనం దేవుని తట్టు మనం తిరగాలి. దేవుని దృష్టిలో మనం ఉండాలి. ఎందుకంటే ఈరోజు లోకం సాతాను మనని ఎంతో స్పీడ్గా పడేయాలని చూస్తుంది. ఆ సాతాను శక్తులకు, సాతాను పనులకు లోపడుకోకుండా దేవుళ్ళు భయభక్తులు కలిగి కీర్తన గ్రంథంలోని రాసి ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని ఆనందించు దినరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మన రోజు బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవుని జ్ఞానాన్ని పొందుకోగలం. యోనా గ్రంథంలో ఎలా అయితే మనం ఈ 4 రోజులు దేవుని మాటలు నేర్చుకున్నామో, నెక్స్ట్ సిరీస్లో మనం ఏబు గ్రంథాన్ని మనం ధ్యానిస్తాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.